ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి ప్రజలకు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫెడెక్స్ యాప్ అని ప్రజలకు అన్నోన్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ కాల్స్ గురించి మనం ముఖ్యంగా ప్రథమంగా అప్రమత్తంగా ఉండాలి. ఫెడెక్స్ యాప్ అని ఒక ఆన్లైన్లో ఒక పోలీసులమని చెప్పి వాళ్ళు ఇట్లా కాల్ చేస్తూ ఉంటారు. ఎటువంటి మోసపోవద్దు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఇంకా వాళ్ళు ఈ విధంగా మీ పైన ఎకనామిక్ అఫెన్సెస్ అయినాయని, మీ పైన మనీ లాండరింగ్ కేసెస్ అయినాయని, ఇట్లా మీ అకౌంట్స్ నెంబర్ తీసుకొని మీరు డబ్బులు పంపిస్తే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ అని మిమ్మల్ని భయాందోళన చేస్తుంటారు. అటువంటి భయాందోళనకు మీరు లోను కావద్దు. కాబట్టి మీరు వెంటనే అటువంటి కాల్స్ వస్తేనే 1930 ఆన్లైన్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. లోకల్లో సైబర్ క్రైమ్ సెల్స్ అని ఉంటాయి ప్రతి జిల్లాలో, ప్రతి తెలంగాణ స్టేట్లో. మీరు అక్కడ కూడా రిపోర్ట్ చేయొచ్చు. వాటిపైన మన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడతారు. కాబట్టి మీరు ప్రజలు ఇటువంటి కాల్స్లకు మోసపోకుండా డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని మా సైబర్ క్రైమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని వాట్సాప్లలో, టెలిగ్రామ్స్లలో స్టాక్ మంచిగా లాభాలు వస్తున్నాయని మిమ్మల్ని యాడ్ చేయించేసి, మీ నెంబర్ని యాడ్ చేయించి మీ యొక్క పెట్టుబడులు పెడుతుంటారు. మీకు లాభాలు కూడా చూపెడుతుంటారు. వాళ్ళంతా ఫ్రాడస్టర్స్ ఉంటారు. కాబట్టి మీరు కూడా అటువంటి ప్రబోధాలకు లోన్ పడకుండా మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ఆ లాభాలకు కూడా మీరు ప్రబోధాలు కావద్దు. కాబట్టి అటువంటిని మీరు అందరూ అవాయిడ్ చేసి డబ్బులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని, ఏదైనా అట్లా మోసపడితే వెంటనే మీరు 1930కు కాల్ చేయాలి అని మేము సైబర్ క్రైమ్ ద్వారా తెలియజేస్తాం. సార్, మేజర్కు సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏదైతే మీరు ఇందాక చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో అది ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటివి అవి? ముఖ్యంగా మనకి ఇప్పుడు ఒకటి ఫెడెక్స్ యాప్, మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది మీకు తెలియడం జరిగింది. ఈ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. మనకి ఇంకొకటి ఈ SMS ద్వారా కూడా వాళ్ళు OTP అనేది షేర్ చేయమని వాళ్ళు ప్రబోధాలు పెడుతుంటారు. అటువంటి లింక్స్ కానీ OTPs కానీ ఎటువంటి షేర్ చేయదు. అలా షేర్ చేయడం వలన మన యొక్క పర్సనల్ డేటా అనేది వాళ్ళకి యాక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ ద్వారా మన అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా పోవాల్సి వస్తాయి. ఎవరికైనా ఈ SMSలు కానీ ఈ మన APC లింక్స్ కానీ ఎవరు ప్రెస్ చేయకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్స్ అనేది ఎవరు మీకు లింక్స్ పంపారు, KYC అప్డేట్ చేయమని ఎవరు ఆన్లైన్లో పంపారు. ఒకవేళ మీరు KYC అప్డేట్ చేసుకుంటారనుకుంటే మీరు వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు సిగ్నేచర్ పెడితేనే KYC అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ లింక్స్ ద్వారా అనేది ఆన్లైన్లో KYC అప్డేట్ చెందదు. ఇటువంటి లింక్స్లోనే ఎప్పుడు మీరు ప్రెస్ చేయొద్దని మా యొక్క ముఖ్య ఉద్దేశం.